ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో కర్పూర హారతి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు, దర్శిస్తూ ఉంటారు భగవంతుణ్ణి. భక్తజనులు అధికంగా రావడం వల్ల ఆ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న గాలి కలుషితమవుతుంది. ఆ దేవాలయంలో కానీ ఆ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో కానీ క్రిమి కీటకాలు చేరుతాయి. అయితే కర్పూరం వెలిగించడానికి అసలైన రహస్యం ఏమిటంటే, కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా కర్పూరం ద్వారా వచ్చే పొగకు అనేక సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఆరోగ్యపరంగా చూస్తే శ్వాసకోశ వ్యాధులు, అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. హిందూ సాంప్రదాయం నమ్మిన సిద్ధాంతం ఏమిటంటే, ఆ కర్పూరం ఎలాగైతే కరిగిపోతుందో మనం తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా కర్పూరంలాగే తొలగిపోవాలని ఆ భగవంతుని వేడుకుంటూ కళ్ళకు అద్దుకోవడమే అసలు సిసలైన ఆధ్యాత్మిక అంతరార్థం. చూడండి, హారతి వల్ల శ్వాసకోశ వ్యాధులు, అంటువ్యాధులు దూరం అవడమే కాకుండా మనకు తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా తొలగిపోతాయి. అలాగే హారతి మన చుట్టూ, మన గృహంలో హారతిని, కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి అర్పిస్తే అలాంటి యొక్క హారతి పొగకు వల్ల ఆ భగవంతుని చేరుకుంటాం. అలాగే భగవంతుడిని చేరుకోవడమే కాకుండా మన చుట్టూ ఉన్న గాలి కూడా, కలుషితమైన గాలి కూడా శుభ్రపడుతుంది. కాబట్టి అందరూ కూడా మీ యొక్క గృహాలలో తప్పకుండా పూజలను ఆచరించి కర్పూర హారతిని తప్పకుండా స్వామివారికి అందజేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు.